హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి రాజు వెడ్స్ రాంబాయ్ అనే మూవీ అయితే చూసాను భయ్య. మనందరూ తెలిసిందే సోషల్ మీడియాలో ఈ మూవీ మీద బజ్ ఎలా ఉందనేది, ఆ క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనేది మొత్తం వైరల్గా అయిన విషయం మనందరూ తెలిసిందే. ఈ మంత్లో బాగా బజ్తో రిలీజ్ అయిన మూవీ ఇదే. అండ్ మూవీ యొక్క రివ్యూలకు వస్తే మూవీ అయితే నాకు ఓవరాల్గా జస్ట్ ఓకే అనిపించింది భయ్య. ఈ మూవీ మీద పెట్టినంత ఎక్స్పెక్టేషన్స్ అంత ఎంత తోపుగా లేపినంత లేదని చెప్పచ్చు. అండ్ స్టోరీ పేపర్ మీద చాలా బాగుండొచ్చు కానీ స్క్రీన్ మీద డైరెక్టర్ చూపించడంలో ఫ్లాప్ అయ్యాడని చెప్పచ్చు భయ్య. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మోతమవుతున్న క్లైమాక్స్ అని అంటున్నారుగా. అండ్ ఇది ఉప్పెనకు మించిన వేరే లెవెల్ క్లైమాక్స్, చాలా ఘోరంగా ఉంటుంది భయ్య. అండ్ గింత దారుణంగా ఉన్నారు ఏంద్రా అని అనిపించింది ఈ క్లైమాక్స్ చూస్తే. ఇది ఒక రియల్ స్టోరీ కదా. అండ్ ఒక 15 సంవత్సరాల ముందు జరిగిన స్టోరీ అయితే ఇప్పుడు చెప్తున్నారు. అండ్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందంటే, మనకు లవ్ స్టోరీ ఒక మూవీ చూసినప్పుడు హీరో ప్లేస్లో మనం ఊహించుకోవాలి, అంత ఇంపాక్ట్గా ఉండాలి. హీరో క్యారెక్టర్ వచ్చేసి చాలా ఇన్నోసెంట్గా ఉండాలి. కానీ హీరో క్యారెక్టర్ ఏముండదు. ఇప్పుడు సిద్ధు జునాలగడ్డ వాళ్ళ అన్నున్నాడు కదా, ఆయనైతే వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడని చెప్పచ్చు భయ్య. అండ్ ఇంకా కొద్దిగా చూపిస్తే మంచిగా అనిపించింది ఆయనైతే ఇంకా క్యారెక్టరు. అండ్ హీరో టార్చర్ చేస్తుంటాడు, హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా టార్చర్ చేస్తుంటాడు హీరోయిన్ని. కొద్దిగా సెంటిమెంట్ అనిపిస్తుంది హీరోయిన్ని చూస్తే. అండ్ హీరోని చూస్తే మనకు అలాంటి ఒక ఆ సాఫ్ట్ కార్నర్ ఇలాంటిది ఏమనిపించేది, చాలా డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్ అనేది. అండ్ ఇదంతా ఇక్కడ స్టోరీలో ఇలా ఉండేసరికి వీళ్ళు చూపించిన ఘోరాతిమైన క్లైమాక్స్ దానికి అంత ఇంపాక్ట్ కలిగలేదని చెప్పచ్చు. ముందు చూపించిన ఈ సీన్స్ అనేది ఒక హైలైట్ మూమెంట్స్ అనేవి మనకు అనిపించే భయ్య. ఈ మూవీలో కొన్ని హైలైట్ మూమెంట్స్ ఉంటే మనకు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ క్లైమాక్స్ అనేది వామ్మకి ఇంత ఘోరంగా ఉన్నది ఏంద్రా అనిపిస్తుంది. అండ్ చూడదందుకు క్లైమాక్స్ అయితే ఘోరంగా ఉన్నది భయ్య. కానీ వాళ్ళు ముందు చూపించిన స్టోరీకి దీనికి కలుపుకుంటే అంత ఇంపాక్ట్ లేదు కదా అని అనిపిస్తుంది వాళ్ళు చూపించిన స్టోరీ ప్రకారం. అండ్ మీరు క్లైమాక్స్ తెలవాలనుకుంటే ఖచ్చితంగా మూవీ చూడాలి భయ్య. ఇక్కడ సోషల్ మీడియాలో ఎవ్వరు దీనికి ఈ క్లైమాక్స్ సంబంధించి ఎవ్వరు చెప్పరు, ఎందుకంటే అంత ఘోరంగా ఉన్నది క్లైమాక్స్ అనేది.